ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆధ్వర్యంలో ఉమ్మడి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మేము ఆయనకు వినమ్రంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన బాల్య వ్యవస్థలో ఇవాళ ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇవాళ ఆయన కేవలం ఒక విద్యాధారనే ఒక అసాధారణ వ్యక్తిగా ఎదుగుతాడని ఆయన ఆచరణలో చూపించిన వ్యక్తి మహనీయుడు. అయితే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అమ్మవాడ గ్రామంలో ఆయన జన్మించాడు. రామ్జీ సత్పాల్ మాలోజీ రామాబాయి భీమాబాయి గార్ల 14వ సంతానంగా ఆయన జన్మించాడు. ఆ రోజుల్లో చదువు గుడికి బడికి దూరమైన మన నిమ్న జాతులు ఏవైతున్నాయో ఆ నిమ్న జాతుల్లో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య చదువుకునే సందర్భంలో గుడి ఏదైతే ఆవరణ ఉందో ఆ స్కూల్ బయట నిలబడి చూసి చదువుకునే సందర్భంలో ఒక మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లోపల ప్రతిభను గుర్తించి ఆయన ప్రోత్సహించి ఆయన పేరును భీమరావును బాబా అంబేద్కర్ గా మార్చి వాళ్ళ విద్యాబుద్ధులు చేశాడు. అదే విధంగా బరోడా మహారాజు ఏవైతే ఉన్నారో ఆయన సాయంతో లండన్ లోని ఉన్నత చదువులు చదివి మన దేశానికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ నిమ్న జాతులు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో ఎలాంటి అసమానతలు ఎదుర్కొంటున్నారో అలాంటి అసమానతలన్నింటినీ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇదే విధంగా ఆయన ఆ సందర్భంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో హిందూ మహిళా కోడ్ బిల్లు పెడితే మహిళలకు విద్యా హక్కు అలాగే ఏదైతే సత్యసాగమనాన్ని నిరసిస్తూ బాల్య వివాహాలను నిరసిస్తూ ఆస్తిలో సగం వాటా కొరకు మహిళల కోసం చేసిన హిందూ కోడ్ బిల్లు వీగిపోవడంతో ఆయన న్యాయమంత్రి శాఖకు రాజీనామా చేసిన ఒక మహనీయుడు ఇలా మహిళా పక్షపాతిగా మనకు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అంటే 32 సంవత్సరాల ముందే మనకు కమ్యూనల్ అవార్డు ద్వారా మనకు ఓటు హక్కు అయితేనేమి ప్రత్యేక నియోజకవర్గాలను మనకు ఏర్పాటు చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1932లో మెక్డొనాల్డ్ గారి అధ్యక్షతన జరిగిన ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనల్ అవార్డు సంపాదించి మన నిమ్న జాతులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రత్యేక ఓటు హక్కులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన దళిత నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాహం వేస్తే కాగలు చూపించే పరిస్థితుల్లో ఏదైతే ఆ గ్రామంలో చౌదరి చెరువు తాగునీరు కోసం ఒక మహా ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ తాగునీరు కోసం ఒక హక్కు కల్పించిన మహనీయుడు. అదే కాకుండా ఏదైతే ఈ భారతదేశం ఉన్నదో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మా అంటరాని వర్గాలకు సామాజిక స్వాతంత్రం రాకపోతే స్వాతంత్రం వచ్చి కూడా మా జాతులు వెనకబడిపోతాయని ఆయన ఆలోచించి ఆ రోజు సామాజిక స్వాతంత్రం కోసమే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి మహనీయుడు. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసే పరిస్థితి వచ్చినప్పుడు ఏదైతే ఈ జాతులు ఉన్నాయో ఈ వెనుకబడ జాతులు ఉన్నాయో వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆయన ఆరోగ్యాన్ని సైతం ఆయన కుటుంబాన్ని అందరిని వదిలిపెట్టుకొని ఇవాళ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా చదివి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప లిఖితపూర్వ రాజ్యాంగాన్ని మనకు అందించిన ఒక గొప్ప మహాన్ నేత. అదేవిధంగా ఈ రోజు మేము బీసీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలకు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 27% రిజర్వేషన్లు కల్పించిన ఒక మహాన్ నేత బీసీలు కూడా ఈరోజు పాల్గొని ఆ మహనీయునికి వినమ్రంగా నివాళులు అర్పిస్తే వాళ్ళ బాగుండేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉన్నదో మనుధర్మ శాస్త్రంలో మేము గుళ్ళకు వెళ్ళలేదు, బళ్ళకు వెళ్ళలేదు, చదువుకు వినలేదు. అదేవిధంగా మేము కూర్చునే పరిస్థితి లేదు, ఊర్లకు వెళ్లే పరిస్థితి లేని పరిస్థితులను కూడా ఆయన గమనించి ఈరోజు ఆ రోజే ఎవరైతే ఉన్నారో ఈ అంటరాని అస్పృశ్యులు ఉన్నారో వీళ్లకు సామాజిక న్యాయం కోసం సాంఘిక పోరాటాలను ఎంచుకొని సాంఘిక పోరాటాలు చేయడం జరిగింది. అయితే ప్రపంచ దేశాలు ఈయన జ్ఞానాన్ని ఈయన విద్యను గుర్తించి ఇవాళ ప్రపంచ దేశాలే ఈయనను నాలెడ్జ్ ఆఫ్ ద సింబల్ గా గుర్తించి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రతిమ పెట్టి ఇవాళ ఆయన పుట్టినరోజును జ్ఞానానికి
మరి జ్ఞానోత్సవ దినోత్సవంగా జరుపుకున్న సందర్భంలో మన దేశంలో అంబేద్కర్ను విస్మరించడం అనేది చాలా హేయమైన నీచమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మరి అంబేద్కర్ ద్వారా లబ్ధి పొందిన మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించి ఆయనకు మనం చేయవలసిన ఆశయాలు ఏవైతే ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించి ఇవాళ మనం ఆయన రుణం తీసుకున్న వాళ్ళమైతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.